అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్ వచ్చేసి లైట్ ఇయర్ ఈజ్ రిలేటెడ్ టు. సో కాంతి సంవత్సరం దేనికి సంబంధించింది ఈ క్రింది వానలు అయితే అడగడం జరిగిందండి. ఆప్షన్ 1 వచ్చేసి వెదర్, ఆప్షన్ 2 వచ్చేసి డిస్టెన్స్, ఆప్షన్ 3 వచ్చేసి సౌండ్, ఆప్షన్ 4 వచ్చేసి స్పీడ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి కాంతి సంవత్సరం అనేది డిస్టెన్స్తో సంబంధం ఉందండి. సో ఆన్సర్ వచ్చేసి డిస్టెన్స్. ఒక సంవత్సర కాలంలో కాంతి అనేటువంటిది ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తుందో దాన్ని కాంతి సంవత్సరం అని అంటారండి. సో కాంతి సంవత్సరం అనేటువంటిది మనకి లైట్ ట్రావెల్ ఎట్ స్పీడ్, అంటే ఒక కాంతి అనేటువంటిది మనకి 3 × 10⁵ km/s స్పీడ్తో అయితే మనకి ఇది ట్రావెల్ చేస్తుందండి. సో 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.46 × 10⁻12 కిలోమీటర్. అలాగే 1 పారాసిక్ ఈజ్ ఈక్వల్ టు 3.26 లైట్ ఇయర్. సో లైట్ ఇయర్ని పారాసిక్లో కలుపుతారు. అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ ది సన్ అండ్ ఎర్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్ ఇయర్స్లో చెప్పాలంటే 8.311 మినిట్స్. సో సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి కాంతి సంవత్సరం డిస్టెన్స్ ఎంత అంటే 8.311 మినిట్స్ అండి. సో హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో చైర్మన్ ఎవరని అడిగారండి. ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క చైర్మన్ ఎవరని అడిగారు. ఆప్షన్ 1 వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 2 వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 3 వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 4 వచ్చేసి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. సో ఆన్సర్ వచ్చేసి మనకి చైర్మన్ ఆఫ్ ద ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారండి. సో అలాగే మనకి వివిధ కమిటీలు అయితే ఉన్నాయండి. సో కాన్స్టిట్యూషన్ కమిటీకి సంబంధించి వాటి యొక్క హెడ్స్ అయితే చూద్దామండి. యూనియన్ పవర్స్ కమిటీ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, అలాగే యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, అలాగే ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ హెడ్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ గారు హెడ్ అండి. అలాగే అడ్వైజరీ కమిటీ ఆన్ ఎఫ్ఆర్ఎస్, అలాగే మానిటరీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాకి సంబంధించి హెడ్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారండి. అలాగే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారండి. అలాగే స్టేట్స్ కమిటీ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే స్టీరింగ్ కమిటీ హెడ్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాష్ సెక్రెటెడ్ బై ద పీనల్ గ్రాండ్. సో ఈ క్రింది వానలో పీనల్ గ్రాండ్ ఏ ద్రవాన్ని స్రవిస్తుంది అని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి మెలటిన్, ఆప్షన్ 2 వచ్చేసి ప్రొజెస్ట్రాన్, ఆప్షన్ 3 వచ్చేసి ఎపినెఫ్రిన్, ఆప్షన్ 4 వచ్చేసి ఇన్సులిన్. సో మనకి పీనల్ గ్రాండ్ అనేటువంటిది ఏ ద్రవాన్ని అయితే స్రవిస్తుందని అడిగారు. సో మనకి ఒకసారి మీకు డయాగ్రామిటికల్గా నేనైతే ఒక ఇమేజ్ అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో వీటికి సంబంధించి ఏ గ్రంథులు ఎక్కడెక్కడ ఉంటాయని వాటి యొక్క పొజిషన్ అయితే చూపించారండి. సో అది ఒకసారి అయితే అందరూ చూడండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పీనల్ గ్రాండ్ అనేటువంటిది మనకి మెలటిన్ అయితే స్రవిస్తుందండి. సో ఆన్సర్ వచ్చేసి మెలటిన్. సో ఈ మెలటిన్ ఇది బాడీ యొక్క సమతా స్థితిని అయితే ఇది రెగ్యులేట్ చేస్తుందండి. సో దీన్ని డ్రాకులా హార్మోన్స్ అని అంటారు. సో ఎందుకంటే ఇది నైట్ పూట ఇది ద్రవాన్ని అయితే స్రవిస్తుందండి. ప్రొజెస్ట్రాన్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి హార్మోన్ అండి. అలాగే ఎపినెఫ్రాన్ అనేటువంటి దాన్ని అడ్రినల్ గ్లాండ్ అని కూడా అంటారు. సో ఇన్సులిన్ అయితే సెక్రెట్ చేసేది ప్యాంక్రియాస్ అండి. సో ఇదండి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ బిట్ ద్వారా మీకు ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.